కాకరకాయ ఉల్లికారం కూర చేస్తున్నానండి. కాకరకాయలు ఇలా ముక్కలు తరిగేసుకోవాలి. పోపు వచ్చి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. వేపుడు కారం అని చెప్తాను కదా, ఇదే. ఈ పోపు వేగాక చల్లారనిచ్చి ఒక పెద్ద నీరుల్లిపాయ కట్ చేసుకుని మిక్సీ చేసేసుకోవాలి. దొండకాయకి, బీరకాయకి, వంకాయకి, అన్నిటికీ ఒకటే. ఇదే పోపు, ఇదే కారం. ఇందాక పోపు చల్లారింది, ఉల్లిపాయ వేసి మిక్సీ చేసుకున్నాను. ఇదేంటి నవరాత్రుల్లో ఉల్లిపాయ వేసిన కూర తింటున్నారు అనుకుంటున్నారా? ఇది కాకుండా వంకాయ, కొత్తిమీర కారం కూడా చేస్తానండి. పిల్లలు వచ్చారు, వాళ్ళు తింటారు. కాకరకాయల ముక్కలు చేసేసుకుని ఇలా ప్యాన్లో వేసేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. చిన్న చిన్న కాకరకాయలు దొరుకుతాయి ఒక్కొక్కసారి, వాటిల్లో చక్కగా కూరి వండుకోవచ్చు ఈ ఉల్లి ముద్దని. పొడుగు కాకరకాయలైనా మధ్యలో కట్ చేసి 3 ముక్కల్లా చేసుకోవచ్చు, కానీ ఇవి లావుగా ఉన్నాయి, అందుకని ముక్కలుగా తరిగి వేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ తగ్గించుకుని కాసేపు మగ్గనిస్తాను. ఇదిగోనండి, కాకరకాయ మగ్గుతోంది. ఇంకా కొంచెం సేపు పావుగంట పైన పడుతుంది ఇంకా పూర్తిగా మగ్గడానికి. కాకరకాయ ముక్క మెత్తబడిందండి. ముందు మిక్సీ చేసేసుకున్న ఈ కారం వేసేసుకోవాలి. ఇదిగోనండి, కారం వేసేసాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఇదిగోనండి, ఎంతో రుచి అయిన కాకరకాయ కారం కూర రెడీ అయిపోయింది. ఈ కాకరకాయని వారానికి 2 సార్లైనా తీసుకుంటే చాలా మంచిది. కడుపులో వామ్స్ ఉంటే పోతాయి. స్కిన్కి కొంతమందికి ఎలర్జీలు అవి ఉంటాయి కదా, అవి పోయి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, చాలా మంచిది. ఉంటాను. ఇలా ఉల్లికారం వేసి ఇస్తే పిల్లలు కూడా తింటారండి. ఎందుకంటే కాకరకాయ సాధారణంగా పిల్లలు ఇష్టపడరు తినడానికి. ఇలా అయితే బాగుంటుంది చాలా. ఉంటాను. మీ విజయ పన్నాల.